హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 గోల్డ్ ఏసీ వెహికల్ కస్టమర్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. అసలు ఆ వెహికల్ తీసుకుని ఎంతకాలం అయింది, అసలు మైలేజ్ ఎంత వస్తుంది, అసలు ఆ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, అంతకుముందు ఏమైనా వెహికల్స్ ఉన్నాయా అన్న డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో కస్టమర్ నుండి తెలుసుకుందామండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా వెహికల్ ఎలా ఉందన్న విషయాన్ని అయితే మనం ఒకసారి చూద్దాం. చూస్తే ఎలా ఉందండి, మనకు బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంట్రా పికప్, అలాగే ఇంట్రా V50 ఏసీ క్యాబిన్ అండి. ఏసీకి ఇక్కడ మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదండి, ఇక్కడ కలర్ బంపర్ వచ్చినప్పటికీ మనకి కలర్లో వచ్చింది చూసారా, ఇది ఏసీ క్యాబిన్కి అయితే కలర్లో వస్తుందండి. మామూలు నాన్ ఏసీకి అయితే బ్లాక్ కలర్లో అయితే వస్తుందండి. అది ఒకటి మన లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. ఇక్కడ గోల్డ్ అయితే కనిపిస్తుంది. మనకి టైర్ల విషయంలో అయితే టైర్లు ఫ్రంట్ అయితే కంపెనీ ఇచ్చిన టైర్లు వాడుతున్నారండి. కంపెనీ ఇచ్చినవి ఇవేమీ మార్చలేదు. మనకి యాంగ్లర్ల విషయంలో చూస్తే కనుక పైకి అయితే కట్టించుకున్నారండి. రేక్ అయితే బాగా పైకి అయితే కట్టారు, ఎందుకంటే మొక్కలు కట్ట వేసినప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు ఆయన మాటల్లో. ఇక్కడ మనకి టూల్ బాక్స్ కనిపిస్తుందండి. ఇక్కడ టైర్ల విషయంలో కూడా మార్చలేదండి, కంపెనీ ఇచ్చిన టైర్లు అయితేనే వాడుతున్నారండి. అపోలో వచ్చింది అప్పుడు కంపెనీ, అవే వాడుతున్నారండి. ఒక ప్లేట్ అయితే పెంచుకున్నారండి కస్టమర్. ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, డెఫాయిల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉందండి. మనకి ఏసీకి అయితే డెఫాయిల్ ఇంకా మ్యాండేటరీ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. మనకి బ్యాక్ నుంచి చూస్తే ఈ విధంగా ఉందండి వెహికల్. లోపల అయితే ఫుల్ బాడీ కింద హాఫ్ బాడీ కింద కనిపిస్తుంది. ఇక్కడ హాఫ్ బాడీ ఎలా ఉండదో ఆ విధంగా అయితే ఉందండి. రేక్ అయితే చాలా పైకి అయితే కట్టించుకున్నారు సార్ అయితే. మనకి ఇటు సైడ్ చూసినా కూడా సేమ్ అండి. ఇక్కడ టైర్లు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయండి, కంపెనీ ఇచ్చిన టైర్లు ఇవి 215 15 ఇంచెస్ టైర్స్ అండి. 5 బోల్ట్స్ వస్తాయి. ఇక్కడైతే మనకి పైకి ఎక్కడానికి అయితే నిచ్చెన అయితే ఉందండి. అయితే ఈ విధంగా ఉందండి. V50 ఏసీ అండి. ఇది మనకి లాస్ట్ వీడియోలో V70 ఏసీ చూసాము, ఇది V50 ఏసీ అండి. మనకి కలర్ ని బేస్ చేసుకుని అయితే మనం చెప్పొచ్చు ఇది ఏసీ కంట్రోల్స్ సేమ్ అండి. V70 ఎలా ఉంది V50 కూడా అలాగే ఉంటుందండి. కానీ ఏంటంటే మీకు V70 చూపించాను కానీ V50 చూపించలేదు. V50 అయితే ఇదండి సేమ్. ఇక్కడ బ్లోయర్ సేమ్ వస్తుంది. సేమ్ ఇక్కడ సీట్ల విషయంలో కూడా నేను చెప్పాను కదండి, సీట్లు ఈ డిజైన్ అయితే వస్తుందండి ఏసీ వెహికల్ కి. నాన్ ఏసీ వెహికల్ కి అయితే మొత్తం ఈ మొత్తం యాకబిట్ కింద ఉంటది. సార్ అయితే ఏం మార్చలేదండి, మనకి పైన సీలింగ్ అటువంటి కూడా ఏం చేయించలేదు. నార్మల్ వెహికల్ ఎలా వస్తుంది కొత్త వెహికల్ అలాగే ఉందండి. జస్ట్ ఆ స్టీరింగ్ కి దీనికి అది వేయించారు అంతే. మనకి వెహికల్ రీడింగ్ వచ్చి 20,295 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మనకి ఫస్ట్ సర్వీసింగ్ అయినట్టుగా ఉంది. మనకి ఫ్రంట్ అయితే బంపర్ రాజస్థాన్ బంపర్ అయితే కనిపిస్తుందండి. అది సింపుల్ గా అయితే కట్టించుకున్నారు, మరీ ఎక్కువగా అయితే లేదు, చిన్నగా అయితే చేయించుకున్నారండి వాళ్ళు. అసలు ఆ వెహికల్ ఎలా ఉంది, వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది కస్టమర్ని అడిగి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు సార్ అయితే మన దగ్గర ఉన్నారండి. ఇప్పుడు సార్ని అడిగి అసలు ఆ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ గారు. సార్ ఇప్పుడు ఇంట్రా V50 గోల్డ్ ఏసీ వెహికల్ తీసుకున్నారు కదండి, అవును. తీసుకుని ఎంతకాలం అవుతుంది సార్? 4 నెలలు అవుతుందండి. 4 నెలలు అవుతుంది. అవునండి. ఓకే, ఇప్పుడు 4 నెలల్లో మీరు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు సార్? 20,000 తిరిగామండి. ఇప్పటికి 20,000 తిరిగామండి ఇప్పటికి. అయితే ఇప్పుడు 20,000కి సర్వీసింగ్ అయితే అయిందండి? ఈ రోజే అయిందండి. ఈ రోజే సర్వీసింగ్ పట్టుకుని వెళ్ళాము. ఈ రోజే ఫిల్టర్ లో ఆయిల్ అన్ని చేంజ్ చేసి మంచి సర్వీస్ ఇచ్చారు. మనకి అమౌంట్ వచ్చి 2,450 రూపాయలు అయిందండి. ఒక సర్వీసింగ్ కి ఛార్జ్ చేశారు. ఓకే ఓకే అండి. ఫ్రీ సర్వీస్ అనమాట ఫస్ట్ ది సార్. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి 20,000 తిరిగారు అంటున్నారు కదా, అంటే మీరు లాంగ్ వెళ్తూ ఉంటారండి? అవునండి, మేము హైదరాబాద్, కరీంనగర్, ఒరిస్సా, ఇలా బరంపురం ఇవన్నీ కూడా వెళ్ళొచ్చామండి ఈ 4 నెలలు. ఓకే, ఇప్పుడు ఇంత లాంగ్ వెళ్తారంటున్నారు కదా, ఇప్పుడు లోడ్ ఎక్కువ ఏమేస్తారండి మీకు? లోడ్ ఎక్కువ మొక్కలు వేసుకుని వెళ్తామండి మేము. ఓకే సార్. మొక్కలు వేసుకుని వెళ్తాము. దాని తర్వాత ఇంకా రెండో ఆప్షన్ కింద కొబ్బరికాయలని, బెల్లం అని, కూరగాయలని, ఇంకా
మనకి ఏ ఉంటే అవి తీసుకోవాలి. ఫస్ట్ ప్రిపరేషన్ అంటే ఎక్కువ నర్సరీ పర్పస్ అండి, మొక్కలకే వాడుతా ఉంటాం. ఓకే, అంటే చాలా మందికి ఇందులో ఒక డౌట్ ఉంటదండి. నర్సరీ పర్పస్ లో ఆ ఘాట్లో వెళ్తది కదండి, గట్ల మీద. ఆ గట్ల మీద వెళ్ళినప్పుడు టైర్ స్కిడ్ అవుతుందని, లేకపోతే బండి ఇబ్బంది పడుతుంది, లేకపోతే కింద తగిలేస్తుంది అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అది ఎంతవరకు నిజం? అంత అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏంటంటే మేము కూడా పాడేరు ఘాటీకి 2-3 సార్లు వెళ్ళొచ్చామండి. ఓకే, ఒక టన్నున్నర అలా వేసుకుని పాడేరు ఘాటీకి అది 2-3 సార్లు వెళ్ళొచ్చాము. అటువంటి ఇబ్బంది అయితే మనకేం ఎదురవ్వలేదండి. అంటే అక్కడ కాదండి, ఘాటీలో కాకుండా ఇక్కడ మనకి నర్సరీ లోపలికి వెళ్తాయండి పొలాల్లో. అవునండి, పొలం లోపలికి వెళ్తా ఉంటాం. అటువంటి టైంలో ఆ బాటలో మనకి మధ్యలో ఎత్తుగా ఉంటది కదా, అది ఏమన్నా తగులుతుందని కానీ తగలడం కానీ అటువంటి ఏం లేవండి. టైరు స్లిప్ అవడం కానీ లేదండి, అటువంటి ఏమీ ఇబ్బందులు లేవండి. అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేవండి. ఇప్పుడు మీకు ఓవరాల్ గా టన్నేజ్ ఎంత వేస్తారు సార్ ఇప్పుడు దాకా? మేము అయితే ప్రస్తుతానికి 4 టన్నులు వేసుకున్నాం ఫైనల్ గా. ఇంకా అంతకు మించి కూడా వేసుకోము, ఎందుకంటే మనం సేఫ్టీ, మన బండి సేఫ్టీ కోసం చూస్తాం. కానీ మిగతా వాళ్ళని మనం ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేయడం వాళ్ళు 4.5 కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. కాదంటే మన సేఫ్టీ కోసం మనం తక్కువ వేసుకుంటున్నాం అంతే అండి. ఓకే, అయితే ఇప్పుడు ఏసీ వెహికల్ తీసుకున్నారు కదా సార్. ఇప్పుడు ఏసీ వెహికల్ లో ఇప్పుడు 4 టన్నులు వేసాను అంటున్నారు కదా. అవునండి. మామూలు నార్మల్ వెహికల్ లో మైలేజ్ ఎలా వచ్చింది, ఏసీ వాడేటప్పుడు మైలేజ్ ఎలా ఉంది సార్? ఏసీకి దానికి పెద్ద డిఫరెంట్ ఏమంటే 1 కిలోమీటర్ మాత్రం డిఫరెంట్ వస్తుంది అంతే అండి. ఏసీ ఆన్ చేసుకుని మనం వెళితే 1 కిలోమీటర్ అనేది మనకి డిఫరెంట్ వస్తుంది. కానీ ఏసీ కూడా మేము తీసుకుని 4 నెలల్లో అసలు గట్టిగా వాడింది ఏమీ లేదు. అంటే రైనీ సీజన్ గురించి అండి ఒక 2-3 డేస్ వాడామంతే. ఆ 2-3 రోజుల్లో మనకి 1 కిలోమీటర్ డిఫరెంట్ అంతే అండి, మన నార్మల్ బండికినండి ఏసీ బండికినండి. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్ గా మైలేజ్ ఎంత వస్తుందంట? ఇది మామూలుగా మనదైతే 14.5 అలా వస్తుందండి. ఏసీ వేసుకుంటే కనుక 13 అలా వస్తుందండి. 1 కిలోమీటర్ డిఫరెంట్ అంతే అండి. 1 కిలోమీటర్ డిఫరెన్స్ అయితే వస్తుంది. అవునండి. ఇప్పుడు 4 నెలలు అయింది అంటున్నారు, 20,000 కిలోమీటర్లు తిరిగారు. అవునండి. ఏసీ వెహికల్ పైగా. అవునండి. మీకు ఇప్పుడు వరకు ఏదైనా ఇబ్బంది పడ్డారా? అసలు ఇబ్బంది ఏమీ లేదండి. ఏసీ వల్ల ఏంటంటే మనకి ఏసీ మనం వాడుకోవటం వల్ల నష్టపోతాము అనేది ఏమి ఉండదు. మనకి డెఫ్ ఆయిల్ కరెక్ట్ గా వాడుకుంటే అండి, ఒక 20 లీటర్ల టిన్ తీసుకుని ఎప్పటికప్పుడు మనం డెఫ్ ఆయిల్ మార్చుకుంటూ ఉంటే చక్కగా మనకి ఈ ఏసీ వేసుకోవటం వల్ల ప్లస్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఏమో మనకి మైలేజ్ కూడా బాగా వస్తుంది అనమాట అండి. దీనివల్ల మైలేజ్ పడిపోవడం అని అటువంటిది ఏమి ఉండదు, ఏమీ లేదు. అంటే ప్రెసెంట్ అయితే మీకు ఇబ్బంది అయితే అనిపించలేదు? అసలు ఇబ్బంది అయితే ఏమనిపించలే. ఈ వెహికల్ కు ముందు ఏమైనా వెహికల్స్ ఏమైనా వాడారండి? వాడలేదు కానీ చూసామండి. అంటే మామూలుగా మేము నడిపాము సొంతంగా, మనకు లేకుండా బయట బొలెరాలు, టాటా ఏసులు, బడా దోస్తులు ఇవన్నీ కూడా మేము నడిపాము. వేరే వాళ్ళ చేసినప్పుడు గట్రా నడిపాము. కాదేంటంటే మేము సొంతంగా తీసుకోవాలనుకున్న టైంలో మేము వాటి దగ్గరికి కూడా వెళ్ళాం. బొలెరో, బడా దోస్తు వాటికి కూడా వెళ్ళాం. వెళ్ళేటప్పటికి మాకు ఈ మొక్కలకు సంబంధించి ఈ బడా దోస్తులు, బొలెరాలు అవే పనిచేస్తాయన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి చూసాం అంతా కూడా. కానీ ఈ ఇంట్రా V50 గోల్డ్ లో ఉన్న మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే రేట్ పరంగా గానీ, లేకపోతే మైలేజ్ పరంగా గానీ, లో మెయింటెనెన్స్ అనమాట. ఈ మెయింటెనెన్స్ పరంగా గానీ మనకి అంతా బాగుందని చెప్పి మేము ఇదే తీసుకున్న దానికి కూడా మనకు న్యాయం జరిగింది. దానికైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. ఓకే, ఫర్దర్గా ఇంకా మీరు ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉందండి? ఇప్పటికి ఒక 3 ఇన్స్టాల్మెంట్లు అయ్యాయి. ఇంకో 2 ఇన్స్టాల్మెంట్లు ఎన్నో కట్టుకుని తర్వాత V70 తీసుకుందాం ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ V70కి వెళ్దామని ఆలోచనలో ఉన్నాం. అంటే ఇది వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్ని తెలుసుకున్నాం కాబట్టి అట్లాగే మేము V70 తీసుకున్నాం. అంటే దీని మీద ఇంకా కొంచెం టన్నేజ్ ఎక్కువ వచ్చేలాగా, బండి పాసింగ్ ఎక్కువ వస్తుందని అంతే అండి. కానీ V70 తీసుకుందాం అని ఆలోచనలో ఉన్నాం. అదో ఆఫ్టర్ 3 మంత్స్ పడుతుంది ఇంకా. ఓకే, ఒక 3 నెలల తర్వాత ప్లాన్ చేసి. అవును సార్, అవునండి. ఓకే సార్, ఓకే, సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు ఫుల్లీ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చూసారు కదండి, ఇప్పుడు వరకు మురళి గారు చెప్పిన ఆ విషయాలను బట్టి మీకు ఏసీ వెహికల్ లో ఎటువంటి ఇబ్బంది కలగలేదు మాకు. అంతేకాకుండా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మైలేజ్ కానీ, పికప్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్ అయితే ఉంది అన్నది చాలా క్లియర్ గా అయితే చెప్పారు. ఈ రివ్యూ పై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.